అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఫిబ్రవరి 15, 16, 17, 18 తేదీల్లో మీ జీవితంలో సాధారణ రోజులు కావు. ముఖ్యంగా చెప్పాలంటే ఎస్ మరియు ఆర్ అక్షరాలతో పేర్లు మొదలయ్యే వ్యక్తులు ఈ 4 రోజుల్లో మీ జీవితంలో కీలక పాత్ర పోషించబోతున్నారండి. ఏం జరగబోతుంది? ఎవరి వల్ల మార్పు వస్తుంది? మీకు లాభమా లేకుంటే ఒక చిన్న నష్టమా? ఎక్కడ ఉన్నా కూడా ఈ వీడియో పూర్తిగా వినండి. చివరిలో చెప్పే పరిహారం మీ పరిస్థితిని పూర్తిగా మార్చగలదు. అందుకే చివరి వరకు తప్పకుండా వినండి అని చెప్తున్నాను. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి అండి. అధిపతి గ్రహం శని భగవానుడు. లోతైన ఆలోచన, మౌనం, సృజనాత్మకత ఇవే మీ బలమని చెప్పుకోవచ్చు అనమాట. ఈ యొక్క కుంభరాశి వారు సాధారణంగా బయటకు కనిపించే వ్యక్తులలా ఉండరన్నమాట. వారి లోపల ఒక ప్రత్యేకమైన ప్రపంచం ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. వారు లోతైన ఆలోచనలు చేసేవారు, ముందు చూపు కలిగిన వారు, సాధారణంగా అందరూ ఆలోచించని విధంగా ఆలోచించేవారన్నమాట. సమాజం గురించి, భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించేవారండి. ఈ యొక్క కుంభరాశి వారు ఒక్కసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని మార్చడం చాలా కష్టమని చెప్పుకోవచ్చు. వారు తమ సూత్రాలకు కట్టుబడి కూడా ఉంటారని చెప్పుకోవచ్చండి. అలాగే సృజనాత్మకత, ఈ యొక్క కుంభరాశి వారికి కొత్త ఆలోచనలతో ముందుకు వస్తారు. వారికి కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం. సహాయం చేసే మనసు చాలా ఉంటుందండి. ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారని కూడా చెప్పుకోవచ్చు. సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని కోరుకుంటూ ఉంటారండి. అలాగే మేధస్సు, చాలా తెలివి కలవారు. వారి బుద్ధి తీక్షణంగా ఉంటుంది. సమస్యలకు త్వరగా అర్థం చేసుకుంటారు. ఇక వారు ఎక్కువగా మాట్లాడరనమాట. తమ భావాలను అందరికీ కూడా చెప్పరండి. నిజాయితీగా ఉంటారు. అన్యాయం జరుగుతుంటే అసలు తట్టుకోలేరని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క కుంభరాశి వారి ఆలోచనలు సాధారణంగా ఎలా ఉంటాయంటే కనుక, ఇది భవిష్యత్తులో ఎలా ఉపయోగపడుతుంది, ఇది సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది, ఇది న్యాయమా, వారు ఎప్పుడు భవిష్యత్తు దృష్టితో ఆలోచిస్తూ ఉంటారండి. తక్షణ లాభం కంటే దీర్ఘకాలిక ప్రయోజనం చాలా ఎక్కువగా వీరికి ప్రభావితం చూపుతుందన్నమాట. అలా ఆలోచిస్తూ ఉంటారు. వారి మనసులో ఎప్పుడు కూడా ఒక ప్లాన్ ఉంటుంది. వారు బయటకు ప్రశాంతంగా కనిపించినా లోపల చాలా ఆలోచనలకు నడుస్తూ ఉంటాయండి. అలాగే కుంభరాశి వారు ప్రేమలో నిజాయితీగా ఉంటారని చెప్పుకోవచ్చు. కానీ తమ భావాలను సులభంగా బయటపెట్టరండి. వారికి స్వేచ్ఛ చాలా ముఖ్యం. వారిని అర్థం చేసుకునే వ్యక్తిని ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు. వారికి అబద్ధం అంటే ఇష్టం లేదండి. అనుమానం అంటే ఇష్టం లేదు. కానీ అధిక నియంత్రణ ఇష్టం లేదు. కుంభరాశి వారు ఎప్పుడు కూడా టెక్నాలజీ, పరిశోధన, సృజనాత్మక రంగాలు, సామాజిక సేవ వంటి రంగాలలో రాణిస్తూ ఉంటారు. వారు ఒక టీంలో పనిచేయగలరు. కానీ తమ ఆలోచనలను విలువ లభించాలని ఎప్పుడు కూడా ఆశిస్తూ ఉంటారన్నమాట. అంటే వారిదే పై చేయి ఉండాలని. ప్రతి రాశికి కొన్ని బలహీనతలు ఉంటాయి కదా. ఈ విధంగానే కుంభరాశి వారికి కూడా కొన్ని బలహీనతలు అయితే ఉంటాయండి. అతి ఆలోచన అండి. ఎప్పుడు కూడా అతిగా ఆలోచిస్తూ ఉంటారు. ఒంటరిగా ఉండాలని అలవాటు పడిపోతూ ఉంటారు. భావోద్వేగాలను దాచిపెట్టడం కానీ, కొన్నిసార్లు ఎప్పుడు కూడా ఇలా ఏదేదో గందరగోళంగా ప్రవర్తించడం, ఇవి సమస్యలుగా వీరికి దారితీస్తాయని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారు బయటకు కఠినంగా కనిపించినా కానీ లోపల చాలా సున్నితమైనటువంటి మనసును, అలాగే వారు ఒక్కసారి నమ్మితే జీవితాంతం నిలబడతారండి. వారికి స్నేహం అంటే చాలా ఇష్టం. వారి జీవితంలో ఎక్కువ మంది కూడా ఉండరు. కానీ ఉన్నవారు మాత్రం చాలా ప్రత్యేకమైన వారే అని చెప్పుకోవచ్చు. లోతైన ఆలోచన, ఓపిక భావం, భవిష్యత్ దృష్టి, మానవత్వం ఇవి సాధారణంగా కనిపించిన అసాధారణమైనటువంటి ఆలోచనలతో వీరు ఎప్పుడు కూడా ముందుంటారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క కుంభరాశి వారిని ఎప్పుడు కూడా మనము అంటే ఏదైనా సరే పరిశీలించాలని ప్రయత్నించినా కూడా అది మనకే రివర్స్ అవుతుందన్నమాట. అంటే అంత మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కదా. చాలా అంటే చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి ఈ యొక్క రాశివారు. ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు అనేటువంటి ఒక భావాన్ని వీరు తప్పకుండా అలవర్చుకొని ఉంటారనమాట. అంటే పైకి కనిపించిన లోపల చాలా సున్నితమైనటువంటి మనసును కలిగి ఉంటారు. అందరూ మనలాగే ఉంటారు కదా అని అనుకుంటూ ఉంటారండి. మీకు రేపటి రోజున ఇంట్లో చిన్న విషయాలు పెద్ద చర్చలుగా మారే అవకాశం కూడా ఉంటుంది. మీరు చెప్పే నిజం సరైనది అయినా కూడా చెప్పే విధానం మార్చుకోవాలండి. తల్లి ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం అనేది చేయకండి. ఆమెతో సమయం గడపడం ఇప్పుడు చాలా అవసరం కాబట్టి వాహన సంబంధ విషయాలు కూడా జాగ్రత్త అవసరం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఏదైనా సరే డ్రైవింగ్లో జాగ్రత్త ఉండడం చాలా అవసరం అండి. శని మీకు హెచ్చరిక ఇస్తున్నాడు, కానీ ముందుగా సూచన అయితే ఇస్తాడు కాబట్టి ఆ సూచనలను పట్టించుకోవాలి. మీరు ఈ దశలో ముఖ్యమైన విషయం గ్రహించాలండి. కఠినంగా మారడం బలానికి గుర్తు కాదు, సమతుల్యం బలానికి గుర్తు. మీరు లోపల ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఇతరులను అర్థం చేసుకోవాలని కొంచెం తెరుచుకోవాలన్నమాట.
అలాగే భావోద్వేగ పరంగా ఒక క్లారిటీ అవసరం అండి. శని ద్వితీయంలో ఉండడం వలన మీ విలువలు తిరిగి అంచనా వేస్తున్నారు. నేను వేస్తున్నది చేస్తున్నది సరైనదేనా, నా కష్టం ఎవరైనా కనిపిస్తుందా అని మీకు ప్రశ్నలు మీకు మీరే వేసుకుంటూ ఉంటారనమాట. అంటే ఒక్క రోజులో అయ్యేటువంటి పని కాదు, మనం కొంచెం ఆచితూచి వ్యవహరించాలి అనేటువంటి భావన మీలో తప్పకుండా ఏర్పడుతుంది. అందరికీ ఆధారం మీరు, కానీ మీరు ఎవరికి ఆధారం అడగరండి. ఇదే మీ గొప్పతనం, ఇదే మీ ఆలోచనలకు కూడా కారణమని చెప్పుకోవచ్చు. ఇక మీరు ఆరోగ్యం విషయంలో మీ మానసిక ప్రశాంతతను కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్నమాట. బాధ్యతలతో పాటుగా భావోద్వేగ సమతుల్యతను కూడా చాలా ముఖ్యం. ఒక దశ మిమ్మల్ని గట్టిగా తయారు చేస్తుంది, కానీ గుండెను గట్టిగా కాకుండా లోతుగా మార్చుకోవాలి. మాటల్లో కొంచెం మృదుత్వం తెచ్చుకోండి. కుటుంబంలో ఎవరో ఒకరు మిమ్మల్ని అర్థం చేసుకోవాలని ఎదురు చూస్తున్నారు. మీరు ముందడుగు వేస్తే గృహ వాతావరణం కూడా సర్దుకుంటుంది. శని పరీక్షిస్తాడు, కానీ చివరకు నిలబెడతాడండి. ఇప్పుడు శని యొక్క దశమ దృష్టి లాభస్థానంపై పడడం అనే విషయంలో లోతైన అర్థం కలిగి ఉంది. లాభస్థానం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, అది మీ ఆదాయం, మీ స్నేహితులు, మీ పరిచయ వర్గం, మీ సోషల్ గౌరవం అన్నీ కలిపిన స్థానం. శని అక్కడ నేరుగా కూర్చోలేదు, కానీ తన దృష్టితో పరీక్ష వేస్తున్నాడు. కాబట్టి ఇది ఒక పరీక్ష దశ. వెంటనే లాభమైతే ఇవ్వడు, కానీ స్థిరమైన లాభానికి బలమైన పునాది అయితే వేస్తాడనమాట. మీరు గత కొంతకాలంగా కష్టపడుతున్నటువంటి ఫలితం ఆలస్యంగా వస్తుందనే భావన కూడా కలిగింది. ఇతరులు ఎదుగుతున్నట్లు కనిపించి నేను వెనకబడిపోయానా అనే సందేహం కూడా వచ్చి ఉండవచ్చు, కానీ శని విధానం వేరుగా కూడా ఉంటుందన్నమాట. అతను తొందరగా పైకి లేపి వెంటనే పడేస్తాడు, ఆలస్యం లేపి బలంగా నిలబెడతాడు. ఇప్పుడు మీ సహనం పరీక్షించబడుతోంది, కాబట్టి లాభస్థానం స్నేహితులను కూడా సూచిస్తుందండి. ఈ సమయంలో మీ స్నేహ వర్గంలో మార్పులు రావచ్చు. ఎవరు నిజంగా మీరు మంచి చేయాలనుకుంటున్నారు, ఎవరికి మీకు కీడు తలపెట్టాలనుకుంటున్నారు, మీ విజయాన్ని చూసి భయపెడుతున్నారు అనే విషయం నెమ్మదిగా మీకు తప్పకుండా బయటపడుతుంది. మీరు అందరినీ నమ్మే స్వభావం కలవారు, కాబట్టి శని వేరు చేసి మిమ్మల్ని ఎప్పుడు కూడా చూడడు. కాబట్టి నెట్వర్క్ శుద్ధి జరుగుతున్న దశ ఇది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే కనుక పని ఒత్తిడి పెరిగినట్లు మీకు అనిపించినా మీపై బాధ్యతలు ఎక్కువగా వేస్తున్నారు, కాబట్టి గుర్తింపు మాత్రం ఆలస్యంగా వస్తుంది. కానీ కొందరు సహచరులు మీ పనిని తమదిగా చూపించే ప్రయత్నం అయితే చేయొచ్చు అనమాట. వెనక మంచి మాటలు కూడా వినిపించవచ్చు. ఇది భయపడే విషయం కాదండి, జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విషయం. ఇక ఈ 4 రోజుల్లో మీ జీవితం అనేది చాలా సాఫీగా, ఆనందంగా కూడా ఉంటుంది. ఒకవైపు మీ మాటల్లో డబ్బు విషయంలో కొంత జాగ్రత్త అవసరం అండి. మీ 5వ ఇంట్లో గురువులో కేతు ఉండడం వల్ల ఈరోజు మీకు తెలివితేటలకు ప్రకాశిస్తాయన్నమాట. విద్యార్థులకు ఇది ఒక అద్భుతమైనటువంటి రోజు. కొత్త విషయాలు నేర్చుకోవాలని తపన, చదివింది గుర్తుంచుకోవాలని శక్తి కూడా పెరుగుతుందన్నమాట. మీరు ఏదైనా కొత్త కోర్సులో చేర్చుకోవాలనుకున్నా, మీ పిల్లల చదువుకు సంబంధించి ముఖ్యమైన విషయాలు తీసుకోవాలనుకున్నా ఈరోజు చాలా అనుకూలంగా అయితే ఉంటుందన్నమాట. మీకు ఈ 4 రోజుల్లో మీ ఆలోచనలు కూడా స్పష్టంగా అయితే కనిపిస్తాయండి. మీకు చాలా జీవితాన్ని సంతృప్తిగా గడపాలనే ఆలోచన తప్పకుండా ఉంటుందన్నమాట. అలాగే మీకు దీనికి ఏదైనా సరే ఈ 4 రోజుల్లో మీ జీవితంలో మార్పు అనేది కళ్ళారా మీకు కనిపిస్తూ ఉంటుందండి. అలాగే చెప్పాలంటే కనుక విధి మలుపు అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఈ 4 రోజుల్లో ఏంటంటే మీ జీవితంలో సాధారణమైనటువంటి రోజులు కానే కావు. అసలు పూర్తిగా చెప్పాలంటే ఈ నెలలోనే మీ జాతకంలో కర్మస్థానం నుండి శని బయటకు కదలబోతున్నాడండి. దీని అర్థం ఏమిటంటే కనుక ఇప్పటి వరకు మీరు అనుభవించినటువంటి ఆలస్యం, నిరాశ, అన్యాయం ఇవన్నీ ఏంటంటే క్రమంగా తగ్గడం మొదలవబోతున్నాయన్నమాట. అలాగే ఈ జీవితంలో ఒక స్పష్టత కూడా మీకు తప్పకుండా వస్తుంది. ఈ 4 రోజుల్లో ఎప్పుడైనా కానీ ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరం పెట్టాలి, ఏ దారి సరైనది, ఏ నిర్ణయం సరైనది అనేది తప్పకుండా తెలుసుకుంటే బాగుంటుంది. ఈ ప్రశ్నలకు మీరు లోపల నుండే సమాధానం అనేది మీకు తప్పకుండా వినిపిస్తుందన్నమాట. భగవంతుడు ఇంతకాలం మీరు ఇతరుల మాటలు విని మీ జీవితాన్ని నడిపించాడు, కానీ ఇప్పుడు ఏంటంటే మీ మాట మీరే వినేటువంటి సమయం అన్నమాట. మీరు ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు, కానీ ఆ నిర్ణయం వల్ల మీ జీవితం అనేది ముందుండేటువంటి దారి అంటే కనిపించని విధంగా వెలుగులోకి వస్తుందన్నమాట. అలాగే మీరు బాధలు కాదు నిజాన్ని ఎంచుకుంటారండి. అది మొదట మీకు కొంత బాధ కలిగించవచ్చు, కానీ అది మీకు విముక్తి అనమాట. రాబోయే 4 రోజుల్లో మొదలయ్యేటువంటి అంతర్గత మార్పు అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. బయటకు కనిపించే మార్పు కాదండి, ఇది లోపల జరిగేటువంటి మార్పు. ముఖ్యంగా మీ మనసులో ఒక ఆలోచన బలంగా మొదలవబోతుంది. అంటే ఇంతకంటే ఇంకా నేను భరించలేను అనేటువంటి ఒక ఏదైనా సరే ఆలోచన మీ జీవితాన్ని మార్చేటువంటి మొట్టమొదటి బీజం అనమాట. ఇప్పటి వరకు మీరు సహించారని అందరూ కూడా మిమ్మల్ని బలహీనులుగా భావించారండి. అయితే మీ యొక్క సహనం అనేది ఎక్కడా కూడా తగ్గలేదన్నమాట. మీ యొక్క ఆత్మ మరింత ఎక్కువగా గట్టిపడిందని చెప్పుకోవచ్చు. ప్రతి విషయానికి ప్రతి మనిషిని ఒప్పించరండి, సంబంధాన్ని నిలబెట్టాలని చెప్పి ప్రయత్నించరు. ఈ మార్పు ఏంటంటే నిశ్శబ్దంగా వస్తుంది, కానీ ప్రభావం మాత్రం భూకంపంలో ఉంటుందన్నమాట. మీ జీవితంలో కొంతమంది దూరం అవ్వచ్చు, కానీ
కొంతమంది నిజ స్వరూపం మీకు చూపిస్తారు, కానీ అది మీకు కొంచెం స్పష్టంగా అనిపించిన భగవంతుడు ఇచ్చినటువంటి రక్షణ. ఈ 4 రోజులు కాలం మీకు పెట్టేటువంటి పరీక్ష. అయితే మీరు ముందుకు వెళ్ళాలని చెప్పి చూస్తున్నటువంటి రోజులు అన్నమాట. ఇక ఒక స్త్రీ వలన మీకు మీ జీవితం అనేది కొంత మార్పుకైతే కారణమైతే అవుతుందన్నమాట. ఆమె ఎవరో మీరు ఊహించినట్లు ఉండకపోవచ్చు, కానీ ఆమె ఎక్కువగా మాట్లాడకపోవచ్చు, కానీ ఆమె ఎక్కువగా మీకు కనిపించకపోవచ్చు. అయితే ఆమె మాట మీ మనసులో పూర్తిగా నాటుకుపోతుందండి. ఇక మీ జాతకంలో ఒక స్త్రీ శక్తికి చాలా ప్రాధాన్యం ఉంటుందన్నమాట. ఆమె తల్లి కావచ్చు, భార్య కావచ్చు, సోదరి కావచ్చు, ఒక అపరిచితమైనటువంటి మహిళ కూడా ఉండవచ్చు అనమాట. ఈ మహిళ మీ జీవితంలో ఒక నిజాన్ని మీ ముందుకు తీసుకొని అయితే వస్తుందండి. ఆ నిజం మీరు తప్పకుండా, ఆమె మాటల్లో ఎటువంటి కోపం అనేది ఉండదు, కానీ కేవలం సత్యం మాత్రమే ఉంటుంది. ఆ సత్యం మీ కన్నీళ్లను ఎప్పుడు కూడా బయటకు తెస్తుంది. మీరు ఏడుస్తున్నారు, కానీ ఆ ఏడుపు బలహీనత కాదండి, మీలో ఉన్నటువంటి భారాన్ని బయటకు పంపించే ప్రక్రియ అనమాట. ఇక ఆ స్త్రీ మీకు అన్ని విధాలుగా మీ జీవితంలో ఉండవచ్చు. ఆమె ఇచ్చినటువంటి సందేశం మీతో ఎప్పటికీ కూడా ఉంటుంది. ఆ స్త్రీ దైవ సంకేతం అనుకోవచ్చు. గ్రహాల కదలిక ప్రకారం చూస్తే ఈ 4 రోజుల్లో మీ జాతకంలో చంద్రుడు కీలక పాత్ర పోషిస్తున్నాడు. కాబట్టి చంద్రుడు అంటేనే మనసు, భావాలు, అంతర్గత సత్యం తెలిపేటువంటి గొప్ప దేవుడు. కాబట్టి ఇక ఆ స్త్రీ ద్వారా మీకు మీ మనసు చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి. మీరు దాచుకున్న భయం, అసంతృప్తి, కోపం అన్నిటికీ ఆమె మాటలు బయటకైతే తీసేస్తుందన్నమాట. ఇది యాదృచ్ఛికం కాదండి, ఇది మీకు భగవంతుడు మీకు నేరుగా మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు. మనుషుల ద్వారా సంకేతాలు ఇస్తాడు. కనుక ఆ స్త్రీ భగవంతుడి యొక్క సంకేతం. ఆమె మాట వినకపోతే మీరు మరలా బాధలో పడతారనమాట. ఆమె మాట అర్థం చేసుకుంటే మీ జీవితం అనేది అద్భుతంగా కూడా ఉంటుంది. ఇది జ్యోతిష్యం అంచనా కాదండి, ఇది కేవలం కర్మచక్రం ముగిసేటువంటి సూచన. ప్రేమలో ఉన్నటువంటి రాశి వారికి నిజం బయటపడేటువంటి సమయం. ఇక ఈ రాశివారు ప్రేమలో ఉన్నప్పుడు పూర్తిగా లీనమైపోతారండి. ఎటువంటి సందేహాలు లేకుండా చక్కగా మీ జీవితాన్ని ఆనందంగా కూడా గడపబోతున్నారనమాట. ఎన్నో రకాలైనటువంటి కర్మలను అనుభవించిన మీకు ఇప్పటి నుంచి మంచి జీవితం దేవుడు ప్రసాదించబోతున్నాడు. ఇంకా మోసము, ఊహ ఇవేవి కూడా చేయరు, కానీ ఇవి మీ బలహీనతగా మారిందనమాట. ఇప్పటి వరకు మీరు ప్రేమించినటువంటి వ్యక్తి మీ ప్రేమను అర్థం చేసుకున్నారా, లేదా మీ మంచితనాన్ని వాడుకున్నారా అనేటువంటి ప్రశ్నకు మీకు సమాధానం అనేది దొరుకుతుందన్నమాట. మీకు ఈ నెలలోనే ప్రేమకు సంబంధించినటువంటి విషయంలో ఒక సంఘటన కూడా జరుగుతుందండి. ఈ సంఘటన మీరు ఊహించనిదైతే ఒక మాట, లేదా ఒక చర్య, లేదా ఒక రహస్యం అలా అనుకోకుండా బయటపడిపోతుందన్నమాట. అయితే ఆ క్షణంలో మీకు కోపం రాదండి. ముందుగా కొంత నిశ్శబ్దంగా కూడా ఉంటారు. ఆ తర్వాత ఆ నిశ్శబ్దమే మీకు చాలా ప్రమాదకరంగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు మాట్లాడకపోతే లోపల నిర్ణయం తీసుకున్నట్లయితే ఇక ఈ నిజం మీకు బాధ కలిగించిన భగవంతుడు మీకు చేసినటువంటి ఉపకారంగా మీరు భావించండి. ఎందుకంటే తప్పుడు ప్రేమలో ఇంకా కాలం వృధా చేసుకోవడం వేస్ట్ కదా. కాబట్టి ఇప్పుడు ప్రేమ నుండి మీరు బయటపడుతున్నారు. కొంతమంది ఈ రాశి వారికి నిజం తర్వాత కొంత చిన్నగా తెలుస్తుందన్నమాట. మరి కొంతమందికి ప్రేమ మరింతగా బలపడుతుందండి. ఎందుకంటే నిజం మీద నిలబడుతుంది, కాబట్టి ప్రేమ ఎక్కువ కాలం నిలబెడుతుందన్నమాట. ఇక వివాహ జీవితంకి వస్తే కనుక పేరుకుపోయినటువంటి భారాలు ఈ 4 రోజుల్లో మీ యొక్క వివాహ జీవితం అనేది చాలా అద్భుతంగా కనిపిస్తుందండి. ఒకరినొకరు దాచుకున్నటువంటి మాటలన్నీ కూడా ఎదుటి వ్యక్తికి అర్థమయ్యే విధంగా చెప్పాలనుకుంటున్నారు. అవతల వ్యక్తి కూడా మీ మాటలు వినిపించుకుంటారండి. వినిపించుకున్నప్పుడు మీరు మౌనంగా ఉండి ఇన్ని రోజులు ఒకరినొకరు అర్థం చేసుకోలేక గొడవలు పడినటువంటి వివాహానికి సంబంధించినటువంటి విషయాలు, అలాగే వివాహ జీవితం అనేది అద్భుతంగా ఉంటుందన్నమాట. మొదట మీకు కొంత కోపం, తర్వాత కన్నీళ్ళు, ఈ విధంగా తర్వాత నిజాలు. ఈ నిజాలన్నీ కూడా మీకు గతంలో విడిపోయినటువంటి కారణమైతే అయ్యాయి. కాబట్టి ఈ 4 రోజుల్లో శుభసూచకంగా ఉంటుందండి. వివాహ జీవితం అద్భుతంగా కూడా ఉంటుంది. ఏ సమస్యలు కూడా ఇంకా రావు. ఇక మీకు ఒకరినొకరు పరిష్కరించుకున్నటువంటి సమయాన్ని ఇచ్చుకుంటారనమాట. కుటుంబ జీవితం చాలా అద్భుతంగా ప్రశాంతంగా కూడా ఉంటుందండి. 4 రోజుల్లో గతంలో జరిగినటువంటి విషయాలు, ఏదైనా గొడవలు కానీ అటువంటివన్నీ కూడా పూర్తిగా సడలిపోతాయన్నమాట. కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతంగా ఆనందంగా మీతో కలిసిమెలిసి ఉంటారనమాట. విద్యార్థుల విషయానికి వస్తే చాలా అద్భుతమైనటువంటి కాలంగా కూడా చెప్పుకోవచ్చు. అలాగే వివాహానికి సంబంధించినటువంటి చర్చలు జరుగుతాయండి. ఉద్యోగ వ్యాపార జీవితాన్ని చాలా అద్భుతంగా మలుచుకునేటువంటి రోజులు అనమాట. ఇక ఉద్యోగం కానీ వ్యాపారంలో ఎప్పుడు కూడా చూడనటువంటి లాభాలు మీరు గడిస్తారండి. వ్యాపారంలో మీరు ఇంకాస్త ఎక్కువగా ముందుకు వెళ్తారనమాట. అయితే ఈ మధ్యకాలంలో మీ ప్రయత్నాలకు తగినటువంటి గుర్తింపు రాలేదు. మీకంటే తక్కువ ప్రతిభ ఉన్నవాళ్ళు ముందుకు వెళ్ళడం చూసి మీ మనసు లోపల పూర్తిగా కాలిపోతుందనమాట. అయితే ఈ అనుభూతి చాలా బాధాకరం అండి. చెప్పాలంటే కనుక మీకు
ఈ 4 రోజుల్లో అవకాశాలనేవి వెతుక్కుంటూ వస్తాయన్నమాట. ఈ అవకాశాలనేవి చాలా పెద్దగా కనిపించవండి. మొదట మీకు సాధారణంగా అనిపిస్తుంది కానీ, మీరు అందిపుచ్చుకోవాలి. అదే అవకాశం మీ జీవితంలో మీ దశ మార్చేటువంటి మలుపు. ఇది కొత్త ఉద్యోగం కావచ్చు, లేదా ప్రస్తుత ఉద్యోగంలోనే కొంత బాధ్యత పెరగడం కావచ్చు, లేదా వ్యాపారంలోనే కొత్త ఆలోచనలు కావచ్చు. ఇలా మీకు వచ్చినటువంటి అవకాశం విషయంలో ఎక్కువగా నిర్లక్ష్యం అయితే చేయకండి. ఎందుకంటే ఇప్పటికి చాలా సార్లు నిర్లక్ష్యం చేశారు కానీ ఈసారి గ్రహాల మద్దతు అనేది మీకు పూర్తిగా ఉంటుంది కాబట్టి మీరు ధైర్యంగా కనుక అడుగులు వేస్తే వచ్చినటువంటి అవకాశాన్ని మిమ్మల్ని కొంత స్థాయికి తీసుకెళ్తాయన్నమాట. ఇది కేవలం డబ్బు విషయం మాత్రమే కాదండి. ఇది మీ ఆత్మగౌరవానికి పూర్తిగా సంబంధించింది. అయితే మీరు ఎక్కువగా డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వరు. అలాగే పనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి డబ్బు విషయంలో ఇప్పుడు బాధ్యతగా ఉంటారు కాబట్టి మీ మనసు అనేది కూడా చాలా తేలికగా ప్రశాంతంగా కూడా ఉంటుందండి. ఈ 4 రోజుల్లో మీ జీవితం చాలా సాదాసీదాగా ఆనందంగా అద్భుతంగా కూడా ఉంటుందన్నమాట. అలాగే డబ్బు విషయంలో ఎప్పుడు బాధ్యతగా ఉంటారు. ఈ మధ్య కాలంలో అనుకోనటువంటి కొన్ని ఖర్చులు, అప్పులు అసలు ఆర్థికంగా వద్దు మిమ్మల్ని మానసికంగా అలసటకు గురి చేస్తాయన్నమాట. ఇక బయట మీరు నవ్వినప్పటికీ కూడా లోపల మాత్రం ప్రతిరోజు కూడాను లెక్కలు వేసుకుంటూ ఉంటారన్నమాట. అయితే ఈ 4 రోజుల్లో ఒత్తిడి తగ్గేటువంటి సంకేతాలు ఉన్నాయన్నమాట. ఇక డబ్బు అనేది కూడా మీకు పూర్తిగా ఆశించినటువంటి దారి నుండి మీ చేతిలోకి వస్తుందండి. ఇది పాత బాకీ కావచ్చు, లేదంటే కుటుంబ సహాయం కావచ్చు, లేకుంటే మీ పని ద్వారా మీకు స్వయంగా వచ్చినటువంటి అదనపు ఆదాయం కూడా కావచ్చు అనమాట. ఈ డబ్బులు అనేవి మీకు అన్ని సమస్యలు తీర్చవు కాబట్టి మీరు కొంత ఊపిరి పీల్చుకునేటువంటి అవకాశాలు అయితే ఇస్తుంది కాబట్టి, అలాగే మీకు ఒక హెచ్చరిక కూడా భగవంతుడు ఇస్తున్నాడండి ఈ సమయంలో. ఈ 4 రోజుల్లో ఎవరికి కూడా అప్పు ఇవ్వకండి. అతి విశ్వాసం వద్దు. ఇప్పటి డబ్బు మీ భవిష్యత్తును నిలబెట్టేటువంటి బీజం కాబట్టి దాన్ని జాగ్రత్తగా వాడుకుంటే రాబోయే రోజుల్లో మీకు స్థిరంగా ఉంటుంది. ఆ డబ్బు ఇక శత్రునాశనం కోసం మీరు తప్పకుండా ఈ 4 రోజుల్లో కూడా ఏంటంటే కనుక హనుమాన్ చాలీస తప్పకుండా పఠించుకోండి. ఉదయం సాయంత్రం ఇంట్లో హనుమాన్ చాలీస పఠించుకోండి. అలాగే ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోండి. మీ విజయాన్ని చూసి అసూయపడేవారు, మీ వెనక మాటలు చెప్పిన వారు మీ నుండి దూరం అయిపోతారండి. అటువంటి బంధాలన్నీ కూడా పూర్తిగా మీ నుండి దూరం పెడతారు భగవంతుడు. నిజం చెప్పాలంటే కనుక ఈ 4 రోజుల్లో ఏంటంటే ఒక అద్భుతమే జరగబోతుంది. ఒక సంఘటన కూడా జరగబోతుంది. ఆ సంఘటన వల్ల ఆ వ్యక్తి యొక్క నిజస్వరూపం మీ కళ్ళ ముందు స్పష్టంగా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఆ వ్యక్తి మీకు చాలా దగ్గరైనటువంటి వ్యక్తి అయి ఉండవచ్చు అనమాట. ఈ నిజం మొదట మీకు షాక్ ఇస్తుంది కానీ ఆ తర్వాత మీకు చాలా ప్రశాంతతను కూడా అందిస్తుందన్నమాట. వారితో ఉన్నటువంటి బంధం కూడా పూర్తిగా తొలగిపోతుందన్నమాట. మీరు చాలా ఆనందిస్తారండి. ఇక మీకు తప్పుడు వ్యక్తుల నుండి బయటపడివేసేందుకు భగవంతుడు కృతజ్ఞతగా మీకు చెప్పుకోండి. ముందు వారి యొక్క అసలు ముఖాన్ని చూపిస్తాడు భగవంతుడు. ఆ తర్వాత మీకు మెల్లగా దూరం అయ్యే విధంగా చేస్తాడనమాట. ఇది శిక్ష కాదు, ఇది రక్షణ. ఈ నిజాన్ని అయితే మీరు అర్థం చేసుకునే తీరాలన్నమాట. ఇక మీ జీవితంలో ఎవరి మాటలకు సులభంగా ప్రభావితం అవ్వొద్దు. కుటుంబంలో జరుగుతున్నటువంటి అంతర్గత మార్పులు అనేవి మీ బాధకు మూలమవుతాయి కాబట్టి అందరినీ అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. కుటుంబం అనేది చాలా ముఖ్యమైనటువంటి స్థానం. బయట ఎంత బలంగా కనిపించినా కుటుంబంలో చిన్న సమస్యలు మనకు వచ్చినా మీ మనసు అనేది బాగా కదిలిపోతుందండి. కాబట్టి ఇటీవల కాలంలో గమనిస్తే ఇంట్లో మాటలు పూర్తిగా తగ్గాయి. మాట్లాడిన అర్థం కావడం లేదు. వ్యక్తులకు ఒకే ఇంట్లో ఉంటూ కూడా ప్రత్యేకమైనటువంటి ప్రపంచానిగా ఉన్నట్లుగా మీకు అనిపిస్తూ ఉంటుంది. దీనికి కారణం ఏమిటంటే గ్రహ దోషం మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ కూడా తమ బాధను లోపలే దాచుకోవడం, అలాగే మీరు కూడా ఇంట్లో అందరినీ కలిపేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ప్రయత్నాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. అయితే ఈ నెల మధ్య భాగం నుండి మీ పరిస్థితులన్నీ కూడా పూర్తిగా మారుతాయి. అంటే రేపటి రోజు నుంచి కొన్ని సంఘటనలు కానీ, ఒక మాట కానీ, ఒక ఆరోగ్య విషయం కానీ, ఒక కుటుంబ సభ్యులను మరలా ఒకే చోట కూర్చోబెట్టేలా చేస్తుందన్నమాట. అప్పుడు ఇప్పటి వరకు దాచినటువంటి విషయాలన్నీ కూడా బయటకు వస్తాయండి. ఈ సమయంలో మీరు ఎవరిని కూడా ఒకరినొకరు నిందించుకోవద్దండి. గతాన్ని లాగకండి. మీరు శాంతంగా ప్రశాంతంగా ఒకరి మాటలు ఒకరు వినగలిగితే మీ కుటుంబంలో మరలా ఐక్యత అనేది తప్పకుండా ఏర్పడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది శాశ్వత పరిష్కారం కాదండి. ఇది మంచి మార్పుకు మొదటి అడుగు. ఆరోగ్యం శరీరం కాదు, మీ మనసే ఎక్కువగా అలసిపోతుంది కాబట్టి తప్పకుండా జాగ్రత్తగా ఉండండి. ఇలా ముందు కాదు, ఇది ఆత్మ చెప్పేటువంటి మాటగా చెప్పండి. ఇది పాటిస్తే మీ శరీరం కన్నా ముందు మీ మనసు బలపడుతుందన్నమాట. ఇక ఈ రాశి స్త్రీలకు వచ్చేటువంటి విధి మలుపు చాలా అద్భుతంగా కూడా ఉంటుంది. ఇతరుల కోసం మీరు చాలా అంటే చాలా ఎక్కువగా త్యాగాలైతే చేస్తారండి. ఆ త్యాగానికి తగినటువంటి ప్రతిఫలం తప్పకుండా దక్కుతుంది. ఇక చెప్పాలంటే ఈ 4 రోజుల్లో మీరు తులసి మొక్క దగ్గర తప్పకుండా దీపం వెలిగించండి. తులసి మొక్క చుట్టూ 11 ప్రదక్షిణలు చేసేయండి. ఓం తులసి దేవియే నమః, లక్ష్మీ నారాయణ నారాయణయ నమః అనేటువంటి మంత్రాలను చదవండి. చక్కగా ఇష్టదైవమైనటువంటి దీపారాధన చేసుకోండి. ఇంట్లో మీకు ఇష్టమైనటువంటి దైవానికి సంబంధించినటువంటి స్తోత్రాలను మంత్రాలను పఠించడానికి మీరు ప్రయత్నం అయితే చేయండి. మీ కుటుంబంలో చాలా మంచి జరుగుతుందన్నమాట. అలాగే
ఈ యొక్క రాశి వారికి తప్పకుండా మీకు కలిసి వచ్చే కొన్ని రంగుల గురించి కూడా తెలుసుకుందాం. అంటే రేపటి రోజున అంటే మీ ఈ 4 రోజుల్లో మీకు ప్రత్యేకంగా చెప్పాలంటే ఎస్ మరియు ఆర్ అక్షరంతో పేర్లు మొదలయ్యేటువంటి వ్యక్తులతో కొంచెం అవమానాలు మీరు పెంచుకోకండి. అంటే దూరంగా ఉండడం చాలా మంచిది. వారు మిమ్మల్ని ఎప్పుడెప్పుడు అవమానపరచాలని మీకు తప్పకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తుంటారు కాబట్టి అటువంటి వ్యక్తులతో ఎస్ మరియు ఆర్ లెటర్తో పేర్లు మొదలయ్యేటువంటి వ్యక్తులతో రేపటి రోజున తప్పకుండా దూరంగా ఉండండి. అసలు మంచిది కాదనమాట. వారు చేసేటువంటి ఇబ్బందులు మీకు అంత ఇంత కాదండి. వారితో మీరు స్నేహం చేయాలనుకున్నా కూడా ముందు రోజుల్లో చేయొచ్చు, కానీ రేపటి రోజున ఈ 4 రోజుల్లో మీ జీవితం అనేది కొంచెం వారి నుంచి ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి వారి వల్ల మీరు మనసుని పెంచుకుంటారు కాబట్టి వారితో దూరంగా ఉండడం మంచిది. ఎస్ లెటర్, ఆర్ లెటర్ ఈ పేర్లు మొదలయ్యేటువంటి వ్యక్తులు అందరూ కాదండి. మీకు జీవితంలో ఇంతవరకు మీరు వారితో కొంచెం ఇబ్బంది పడినటువంటి సమయాలు ఉంటాయి కదా, వారన్నమాట. అందరైతే కాదు, కొంతమంది మాత్రమే అనేటువంటి విషయాన్ని కూడా మీకు స్పష్టంగా మీరు తెలుసుకోండి. ఇక ఈ 4 రోజుల్లో కలిసి వచ్చే రంగులు వచ్చేసి బ్లూ కలర్, బ్లాక్ కలర్, వైట్ కలర్ అండి. అదృష్ట సంఖ్యలు వచ్చేసి 4, 8, 11. శుభ దిక్కు వచ్చేసి పశ్చిమ వాయువ్య. ఈ దిశలో ప్రయాణం మీకు శుభకరంగా కూడా ఉంటుందన్నమాట. ఎస్ అక్షరంతో ఉన్న వ్యక్తి మీ ప్రేమ జీవితంలో స్పష్టత ఇస్తారండి. ఆర్ అక్షరంతో ఉన్న వ్యక్తితో అపార్థమైతే రావచ్చు అనమాట. అనుమానాలు పెంచుకోకండి, స్పష్టంగా మాట్లాడండి. కొత్త బాధ్యత, ఒక చిన్న లాభం, ఒక పెండింగ్లో డబ్బు తిరిగి రావచ్చు. మీ అప్పులన్నీ, కానీ అప్పు మాత్రం ఎవరికైతే ఇవ్వవద్దు. చూశారు కదండి, కుంభరాశి వారికి ఈ 4 రోజుల్లో జరిగేటువంటి పూర్తి దిన ఫలితాల గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.